ఏంది ఇట్లా వచ్చినావు? నేను ముజ్రా చేస్తాను. కూసో కూసో. అబ్బా, నిన్ను చూస్తుంటే అచ్చం బంగారం ఖజానా లెక్క కొడుతున్నావు నూర్. అరే తూ, నువ్వు ముజరా చేసుడేంది? నువ్వు ఖాళీ అంటే రేపు ఇయాల్టి కల్లా మహారాణి అయిపోతావు. దుబాయ్ షేకు మస్తుగా బలిసినోడు, చాలా పైసలున్నాయి. ఆయనకి ఆల్రెడీ 3 పెళ్ళాలు, 4వ పెళ్లి చేసుకొని ఈడికి వచ్చిండు. ఆయనకి మన హైదరాబాద్ పూరినే కావాలంట. షాదీ నాకు వద్దు, నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. మరి నా అప్పోడు తీరుస్తాడు. మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మాషాఅల్లాహ్, సుబ్హానల్లాహ్. मुझे लड़की पसंद है. क्या నూర్కి పెళ్ళ అంత డల్గా చెప్తారేంట్రా? ఎవడా పెళ్లి కొడుకు? అరే ఎవడో అరబ్ షేకోడు ముసలంకు బాగా పైసలుంటాయి, మనలాగా మసాజ్ చేయాలరా. మన నూర్రా సిగ్గులేదురా కమీనే, అది పెళ్లి కాదురా. మొత్తం నీ వల్లనే అయింది. ఆ రోజు రాత్రి ఏం చెప్పినావేమో పాపం నూర్ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది. అవునా పాపం రా, తేరే ఉత్తా గలీజ్ ఇన్సాన్ కిసి को नहीं देखा रे. చప్. నూర్ చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. 6 అక్క చెల్లెలు, 2 తమ్ముళ్ళు, బాబు చచ్చాడు, పైన యాదవ్ గడ పోయి ఎవరు తిరుగుతాడు రా. ఇప్పుడు చూడు, మొత్తం నూర్ ఫ్యామిలీ ఒక్క దెబ్బతో సెటిల్ అయిపో. మనకు కూడా ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉందనుకో, నూర్ని అడుక్కోవచ్చు. తప్పురా, పాపం రా. నూరు నీకు చాలా ఇష్టపడుతుందిరా. నూరు నీకు పెళ్లి చేసుకుందాం అనుకుందిరా. ఇష్టం, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. 10 రూపాయలు పెడితే 2 గంటల సేపు సినిమాల్లో చాలా బాగుంటాయిరా. థియేటర్లోంచి బయటకు వస్తే ప్రేమ, కడిత గుడ్డ. పెళ్ళైన 2 నెలలకి మొత్తం హుష్ కాకి. ఆ తర్వాత ఇంటి రెంట్లు, పాలు, పప్పు, బియ్యం లాంటివన్నీ వచ్చి మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు పెళ్ళెందుకు చేసుకున్నావురా, అసలు ఎందుకు ప్రేమించావరా అని ఏడుస్తున్నారు బయట. అదిగో దాని మీద దూకి చచ్చిపోయారు చాలా మంది. నూరుని పెళ్లి చేసుకుంటే అది నేను కలిసి ప్రేమ ప్రేమ కాదురా, కాదు, పైసా పైసా పైసా. గల్ 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 మంటూ లక్ష్మీదేవి మన ముందుకొస్తే మనమేరా కింగ్. అది లేనాడు ఎవడైనా సరే ఎంట్రుక మొక్క. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. ఇప్పుడు పైసల కోసం మనం పూజలు చేస్తాం, పైసల కోసం ఆశ పెడతాం, పైసల కోసం నానా కష్టాలు పడతాం, పచ్చిగా మోసాలు చేస్తాం, పుణ్యాన్ని కొనుక్కుంటాం, పాపాలని కడిగేసుకుంటాం, ఎంత నీచమనా కొడుకైనా సరే ఓట్లేసి పడేస్తాం, అడ్డమైన ఎదవలకి నమస్కారం పెడతాం, బాంఛన్ నీ కాలు మొక్కుతా అంటాం, అరుస్తాం, కరుస్తాం, సొంత వాళ్ళని కూడా అమ్మేసుకుంటాం, స్నేహాన్ని అమ్మేసుకుంటాం,
సిగ్గు నమ్మేసుకుంటాం, నీతి నమ్మేసుకుంటాం, మన్ని మనమే అమ్మేసుకుంటాం. పైసాయే పరమాత్మ, పైసలు ఉన్నోడే మనిషి. అందుకని నూర్ పైసల కోసం పెళ్లి చేసుకోవడం తప్పే కాదు. ఏంట్రా ఏడిపోచ్చేస్తా? పెళ్ళెక్కడ? नूरजहां सलमा बिनते शेख हुसैन, क्या ये निकाह तुम्हें कबूल है? नूरजहां सलमा बिनते शेख हुसैन, नीकु ये पेళ్లి इष्टमा? कबूल है। बहुत खूब, बहुत खूब। నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో? అది అంత ముసలి నా కొడుకుతో. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. వాడు దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్కి అప్పచెప్పి చివరికి ఒక బ్రోతలను చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా? నీకేమనైతే నవ్వుతో నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్ళి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా? ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీస్ని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలాని మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేసేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే? ఏంది బంగారం? ఏమైందమ్మా? బంగారం బంగారం ఏమైందమ్మా? ఏ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మన ఊరు వాళ్ళమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నాన్న, షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ నూర్. నూర్ మై నాన్నగారు. నమస్తే. ఓ సలాం సలాం. నెక్స్ట్ వీక్ అంజలి మెహందీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం తీసుకొచ్చాను. షీఈ్ అ వెరీ గుడ్ మెహందీ ఆర్టిస్ట్. ఫంక్షన్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. ఓకే మా, అలాగే. 50 కోట్లు 50 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఆ సీట్ గెలిస్తే నేనేరా సీఎం. ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు, వీటిని ఫాలో చేయండి. తేడా వస్తే వేసేయండి. లోపల పెట్టరా. మాకు తెలీదు. రివెన్ రివెన్ రివెన్
रिवेन रिवेन फ्रीज 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 जूम अब ब्लैक इनोवा जूम जाए इनका नाम पहले सर खैरताबाद सर పంజగుట్ట సార్ లేదు సార్ అంటే ఖైరతాబాద్ పంజగుట్టనే వెహికల్ మిస్ అయింది సార్ అంటే ఎక్కడనో తాగటానికి ఏమైనా చెప్పు కూల్ డ్రింక్సా బీరా సార్ టీ టీ హలో ఏమన్నా ప్రాబ్లం నూర్ డ్రెస్సా నేను వెంటనే పంపిస్తా సైలెంట్లో ఉన్నట్టుంది నేను చూసుకోలేదు బాయ్ నా ఫోన్ ఏమైపోయింది బే మీకేమైనా ఇచ్చానా జీవితంలో ఎవరికైనా ఇచ్చావా ఫోన్ ఇంతవరకు అచ్చా అమ్మో నా దగ్గర ఒకటి ఫోన్ ఉంది చాకి బుర్కా కార్ అరే పోతే ఓనీ బాప్ ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు రే చత్ కొడుకులారా మొత్తం అడ్రస్ పేరు అన్ని పెట్టే కదరా సిమ్ కార్డ్ తీసుకున్నావు ఫోన్ దొరికిపోయిందంటే నేను దొరికిపోయాను అనుకో మీ ఇద్దరు పేర్లు చెప్పేస్తా లేదా బర్ మనం పార్కింగ్కి వెళ్ళా ఫోన్ బస్ अब मेरे को नक्को कीजिए ये मामले में నన్ను ఎవరైనా పట్టుకుంటే ఏం జరగదు బే చెప్తున్నా కదా మరి డీజిల్ కైకో మరి బండి నీళ్ళతో నడుస్తుంది సరే హాఫ్ లీటర్ కొట్టిస్తా 2 చుక్కలై మొత్తం 5 లీటర్ కావాలి 5 లీటర్ డబ్బులు లేవురా ఓకే 2 లీటర్లు కొట్టిస్తా 4 లీటర్ ఫైనల్ అరే పోతే ఓనీరా బాయ్ నీది కాదు అంది కాదు 3 ఫైనల్ బా 3 ఫైనల్ 4 లీటర్స్ నుంచి 3 లీటర్లు తీస్తే ఎంత 1 లీటర్ 1 లీటర్ కన్ఫర్మ్ రేట్ వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి చుబ్బడి బే